హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి బిగ్ బాస్ అండి. సో బిగ్ బాస్ నిన్న వీడియో చేయలేక దానికి రీజన్ వచ్చి ఓటీటీ అనేది మనకి 24 hours ఆపేశారండి. అంటే మనకి నిన్న నైట్ 12 నుంచే, అంటే అదే 12 AM నుంచే మనకి లైవ్ స్ట్రీమింగ్ అనేది రన్ అవుతుంది. సో ఆ రీజన్ నేను మీకు అందరికీ షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి ఎపిసోడ్ రివ్యూ గురించి మీకు చెప్పబోతున్నాను. డే 5 అండి. సో ఎపిసోడ్ నెంబర్ 10 అనుకుంటాను. సో డే 5 స్టార్ట్ అవగానే సాంగ్ స్టార్ట్ చేశారు. మొమెంట్ సిగరెట్ జోన్ లో ఐ లాస్ట్ మై ఫ్రెండ్ అని చెప్పి ఆడుతుంది. అక్కడ సంభాషణలో అశు, అజయ్, ఇంకా శివ, అఖిల్ వీళ్ళంతా ఉన్నారండి. హర్యానా వీళ్ళంతా ఉన్నారు. సో ఐ లాస్ట్ మై ఫ్రెండ్ అని ఏడుస్తున్నట్టు ఊరికి జస్ట్ యాక్ట్ చేసింది. అలా అన్నప్పుడు అశు అంది, అతను ఎందుకు ఏడిపిస్తున్నాడు అని అందరికీ తెలుసు అఖిల్ అని చెప్పి. సో అశు చెప్పింది అనమాట అఖిల్తో, నువ్వు ఆ ఎపిసోడ్లో ఆమెను ఏడిపించావు, ఈ ఎపిసోడ్లో ఈమెని ఏడిపిస్తున్నావు అనేసరికి అఖిల్ హట్ అయ్యాడు. కొంచెం ఫేస్లో డల్ అయిపోయింది. వెంటనే అశు కూడా సారీ మచ్చ, ప్రాస బాగుందని చెప్పి నేను వాడేశాను, సారీ అని చెప్పి చెప్తుందనమాట. అఖిల్ ఓకే జస్ట్ అక్కడికైతే కాంప్రమైజ్ అయ్యాడు, కానీ అంటే తను కొంచెం హట్ అయ్యాడు అనిపించింది. అశు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత డైనింగ్ ఏరియాలో కూడా వాళ్ళిద్దరు తింటున్నప్పుడు కూడా అశు వచ్చి సారీ నేను అలా అనుకుండకూడదు, బట్ నేను ఫ్లోలో అనేసాను, ఐమ్ సారీ, ఇంకోసారి అన్ను అంటే తను పొదుగుకులు తన పేరు ఎందుకు తీసుకొస్తారు అని చెప్పి తను ఫీల్ అవుతుంటాడు. అంటే మోనాల్ని నేను మిస్ అవుతున్నాను అని చెప్పి అఖిల్ మెన్షన్ చేస్తాడు. సో తర్వాత నాకు తెలిసి ఈ సీజన్లో ఇప్పటి వరకు మోనాల్తో అండ్ మొమాయిత్తో అండ్ ఇంకా శ్రావంతితో కొత్తగా బాండింగ్ స్టార్ట్ అవుతుంది. బాండింగ్ అని కాదు, కొంచెం ప్యాచప్ అవుతున్నారు వాళ్ళు అని అనిపిస్తుంది. సో తర్వాత శ్రావంతితో ఈరోజు నిన్నటి నుంచి చూశాను, నిన్నటి నుంచి ఉన్నారు కొంచెం, ఈరోజు కొంచెం ఎపిసోడ్లో ఆల్మోస్ట్ శ్రావంతి అండ్ అఖిలే ఉన్నారు. సో శ్రావంతితో అంటే వాళ్ళు క్లియరింగ్ అంటే డిస్కషన్ చేసుకుంటున్నారు. సో శ్రావంతితో అఖిల్ ఫ్రీగా చెప్పుకుంటున్నాడు అనమాట. సో మోనాల్ ఎందుకు అందరికీ ఆ పేరే వినిపిస్తుంది, ఆ పేరు చేస్తున్నారు, నాతో సోహెల్ పేరైపోయాడు, గంగమ్మ ఉంది, సో ఎందుకు నన్ను ఎప్పుడు ఆ పేరుతోనే పేరు చేస్తున్నారు. శివ కూడా అన్నాడు, నువ్వు ఫస్ట్ రాకపోవడానికి విన్నర్ అవ్వకపోవడానికి రీజన్ తను మోనాల్ అని చెప్పి. అది నిన్నటి ఎపిసోడ్లో కూడా తను అదైతే అన్నాడు అన్నమాట. అదే విషయాన్ని శ్రవంతితో కూడా షేర్ చేసుకున్నాడు. శివ నాకెందుకో నచ్చడం లేదు, తను ఇలా రాంగ్గా అలా మాట్లాడడం, జనాలు అలా అనుకుంటున్నారని చెప్పి తన ఓన్ అనుకునింది జనాల మీద తోసేసి ఇంటర్వ్యూలో రిపోర్టర్ మాట్లాడుతున్నాడు. అసలు బయట నన్ను అన్న అని చాలా రెస్పెక్ట్తో ఉంటాడు, ఇక్కడికి వచ్చినాక రెస్పెక్టే లేదు. ఓకే ఇక్కడికి వచ్చినాక అందరూ ఈక్వలే, అది నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాడనమాట. కానీ ఈ చేంజ్ తను మారాడు కదా చాలా వరకు అని చెప్పి శ్రవంతితో డిస్కషన్ చేస్తున్నాడు. తర్వాత మార్నింగ్ యాక్టివిటీ ఇచ్చారండి. సో తర్వాత మార్నింగ్ యాక్టివిటీ ఇచ్చారు. అందులో ఒక లవ్ ఎమోజీ, అంటే లవ్ ఐస్ ఉన్న ఎమోజీ అండ్ డిస్కాస్టింగ్ ఎమోజీ ఇచ్చారు. అదేంటంటే నిద్ర లేవగానే మార్నింగ్ ఎవరి ముఖం చూడాలి అనిపిస్తే లవ్ సింబల్ ఇవ్వాలి, డిస్కాస్టింగ్ సింబల్ ఎప్పుడు ఇవ్వాలి, ఎమోజీ ఇవ్వాలి, అంటే ఎవరి ముఖం చూడకూడదు అంటే డిస్కాస్టింగ్ డిస్కాస్టింగ్ ఎమోజీ ఇవ్వాలి అని చెప్పి చెప్పారనమాట. బిగ్ బాస్ యాక్టివిటీ ఇచ్చారు. చైతు వచ్చి ఫస్ట్ లవ్ సింబల్ వచ్చి బిందుకి ఇచ్చాడు. నిద్రలేగానే ఆ ముఖమే చూస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలన్నారు. సో నిద్రలేగానే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు తన ముఖమే చూస్తున్నాను, నో ఇష్యూస్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ డిస్కస్టింగ్ వచ్చి మైకానికి ఇచ్చాడు. ఎందుకు అంటే నిద్రలేగానే బిగ్ బాస్తో సిగరెట్ల కోసం ఏడుపు ముఖంతో ఉంటుంది, ఆ నిద్రలేగానే మేము అలానే చూస్తాము, సో దానివల్ల నాకు డిస్కస్టింగ్ అనిపించింది అనే స్టేట్మెంట్ ఇచ్చేసి తనకి ఇచ్చేసాడు, ఆ బ్యాడ్జ్ ఇచ్చాడు. తర్వాత తేజు వచ్చి లవ్ వచ్చి మొమైత్ ఖాన్కి ఇచ్చింది, ఎందుకంటే నిద్రలేగానే ఒక హగ్ ఇస్తుంది, ఇలాగా నాకు సిస్టర్హుడ్ మదర్హుడ్ కనిపిస్తుంది తనలో, సో మనకి ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఇచ్చింది. తర్వాత డిస్కస్టింగ్ వచ్చి అది ఒక సేఫ్ గేమ్ అనిపించిందండి. అజయ్కి ఇచ్చింది. మళ్ళీ అజయ్తో అరే నీకు తప్ప ఇంకా నేను ఎవరికి ఇవ్వలేనురా అని చెప్పి షేర్ చేసుకుంది.
తర్వాత అఖిల్ వచ్చి డిస్కాస్టింగ్ వచ్చి అశోక్కి ఇచ్చాడు. అశోక్కి మార్నింగ్ జరిగిన విషయం మీద హర్ట్ అయ్యాడు. సో అదే విషయాన్ని మెన్షన్ చేశాడు. జోక్స్ వెయ్యి, డిస్కషన్స్ జోక్స్ వెయ్యి, బట్ ఈ సీజన్కి వేస్తే నేను ఎంతైనా తీసుకుంటాను, బట్ లాస్ట్ సీజన్ విషయాలు ఇక్కడ తీసుకొని రావద్దు అని చెప్పేశాడు. సో తర్వాత శ్రవంతి వచ్చి లవ్ సింబల్ వచ్చి తేజుకి ఇచ్చింది, ఎందుకంటే పక్కనే ముడుకునిందంట. అందుకని డిస్కాస్టింగ్ వచ్చి అజయ్కి ఇచ్చింది, డిస్కాస్టింగ్ జోక్స్ వేస్తాడు అని అజయ్కి ఇచ్చింది. తర్వాత అశు వచ్చి నటరాజ్ మాస్టర్కి ఇచ్చింది లవ్ సింబల్. ఎందుకు అంటే ఎంత కోపం ఉన్నా, ఎంత గొడవ ఉన్నా కూడా మార్నింగ్ నిద్ర లేగానే ఆయన నవ్వుతూ వంట చేస్తాడు. ఆయన ఆల్మోస్ట్ వంట చేసినప్పుడల్లా నవ్వుతూనే స్మైల్తో ఉంటాడు అని చెప్పి ఇచ్చింది. నెక్స్ట్ డిస్కాస్టింగ్ వచ్చి శివాకి ఇచ్చింది. ఎందుకు అంటే తను నిన్న కొంచెం ఫీల్ అయింది క్యాప్టెన్సీ దాంట్లో తనేం తీయలేదని చెప్పి. ఆ విషయాన్ని షేర్ చేసుకుందాం శివ దగ్గరికి వస్తే శివ వచ్చి ఇగ్నోర్ చేశాడంట. సో దాని మీద డిస్కాస్టింగ్గా ఫీల్ అయింది. సో తర్వాత ఆర్యానా వచ్చి డిస్కాస్టింగ్ సింబల్ వచ్చి మిత్రాకి ఇచ్చింది. ఎందుకంటే బాండ్ లేదు అని నామినేట్ చేయడం కాదు, బాండ్ సెట్ చేసుకునే దానికి నీ వైపు నుంచి ప్రయత్నం కూడా చేయాలి. నేనైతే ఎఫెక్ట్ పెట్టానో నువ్వు ఎఫెక్ట్ కూడా పెట్టలేదు అని చెప్పి మిత్రాకి ఇచ్చింది. సో మిత్ర కూడా యాక్సెప్ట్ చేసింది. దాని మీద మళ్ళీ డిస్కషన్ చేశారనుకోండి. నెక్స్ట్ మొహమ్మద్ ఖాన్ వచ్చేసరికి లవ్ వచ్చి అజయ్కి ఇచ్చింది. ఆబ్వియస్లీ మొహమ్మద్ ఖాన్ కనెక్షన్ అజయ్తో ఉంది. సో తను ఏం చెప్పిన రీజన్ అంటే నేను లవ్, తను సాఫ్ట్, బ్యాలెన్స్ అయిపోయింది అని ఏదో చిన్న రీజన్ చెప్పేసింది, బట్ తనే అజయ్కి ఇచ్చింది. తర్వాత డిస్కస్టింగ్ వచ్చి చేతుకి ఇచ్చింది. నాకు బిందుకు ఇవ్వాలనే ఉంది, కానీ నేను బిందుకి ఇవ్వను, చేతుకి ఇస్తాను ఇప్పుడు జరిగిన డిస్కషన్లో అని చెప్పింది. అది నా పర్సనల్ ఇష్యూ, అది రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది, నువ్వు అలా చెప్పకూడదు ఈ టైంలో, ఇలాంటప్పుడు నేను నామినేషన్స్లో ఉన్నాను కదా అని చెప్పి చాలా ఫీల్ అయ్యి చేతుకి ఇచ్చింది డిస్కాస్టింగ్ సింపుల్. తర్వాత మొహమ్మద్ ఖాన్ ఇదంతా అయిపోయిందండి, మళ్ళీ యాక్టివిటీ అయిపోయింది. సో మొహమ్మద్ ఖాన్ చాలా ఏడుస్తూ ఎందుకు ఆ అబ్బాయి అలా మాట్లాడతాడు, అది నా పర్సనల్ కదా, నేను ఆ సిగరెట్ లేకుండా తను ఉండలేదు, తను స్ట్రెస్ ఫ్రీ అవ్వలేదు అని ఏడుస్తుంది అనమాట. వాళ్ళు చాలా లక్కీ, నాకు తెలుగు అర్థం కాలేదు కాబట్టి, లేకపోతే మళ్ళీ గుద్దుతారని చెప్పింది. తర్వాత చైతు అంటాడు నేనేం చెప్పాను, ఒపీనియన్ నేను చెప్పాను, ఇప్పుడు తను సిగరెట్ల కోసం బిగ్ బాస్ దగ్గర కెమెరాల ముందర కూర్చొని ఏడుస్తూ ఉంటే నిద్రలేగానే తన ముఖం చూస్తే ఎవరికైనా కూడా ఏంద్రా ఈ లొల్లి నిద్రలేగానే అనిపిస్తుంది, అది నా ఒపీనియన్ నేను చెప్పాను, ఇందులో ఎందుకు రాంగ్గా తీసుకుంటున్నారు వాళ్ళు అని చైతు డిస్కస్ చేస్తాడు బెడ్రూమ్లో. తర్వాత ఆ షూ స్టాండ్ తీసుకొని చెప్తుంది ఎందుకు అలా అంటావు, రాంగ్గా పోర్ట్రేట్ ఎందుకు అవుతావు, ఇక్కడ చూసే వాళ్ళందరూ అలాగా కదా, ఎలా అర్థమవుతుంది అలా అర్థమవుతుంది, ఎందుకు రాంగ్గా పోర్ట్రేట్ అవుతావు అని చెప్పి స్టాండ్ తీసుకునింది. నెక్స్ట్ వచ్చేది మిత్ర డిస్కషన్. మిత్ర ఎందుకు అంటే ఇదే యాక్టివిటీలో చిన్న చిన్న విషయాలకి మిత్ర వచ్చి బాండింగ్ అంటే బోత్ సైడ్స్ ఉండాలి కదా, నా వైపు నుంచి నేను ఇస్తున్నాను, తన వైపు నుంచి తను ఇవ్వాలి కదా అని శివతో మాట్లాడుతూ ఉంది. సో మొహమ్మద్ ఏడుస్తున్నాయి చాలా, అసలు ఎపిసోడ్ అంతా కూడా తను ఏడుస్తున్నాయి, చాలా గొడవ అంటే తను అరుస్తూ తనే మంచిగా ఉండాలని తనే ఎక్కువ అలా చెప్తుంది అనమాట చైతు గురించి. అంటే ఇక్కడ తను చేసింది కూడా తప్పు, ఇక్కడ చైతు చేసింది కూడా తప్పు, పెద్ద తప్పులైతే ఏం కాదు, వాళ్ళ ఒపీనియన్స్ కరెక్ట్, ఇద్దరు రైటే, బట్ పొజిషన్ అంటే ఆ టైంలో తను చెప్పకపోయింటే బాగుండేమో అని, బట్ ఆ విషయం చెప్పాలి కాబట్టి చెప్పాడు. సో ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి, గొడవలు ఎలా పెట్టాలో బిగ్ బాస్కే తెలుసు. సో ఆ తర్వాత ఏడుస్తూ ఉంటే ఇంకా ఆశు, అజయ్, అఖిల్ ముగ్గురు కలిసి టాయ్స్ నిన్న ఆడారు కదా గేము, వింత జీవులు వింత యానిమల్స్. సో అందరూ కొన్ని టాయ్స్ తెచ్చుకొని ఆట పట్టిస్తూ మొహమ్మద్ ఖాన్ని నవ్విపించారనమాట అఖిల్. సో నటరాజ్ మాస్టరు అశు ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్ పాపం మొహమ్మద్ ఖాన్ ఏడుస్తుంది అంటే ఈరోజు ఎందుకు చేతి ఇలా చేశాడు అంటే నటరాజ్ మాస్టర్ కౌంటర్ వేస్తాడు అనమాట. మరి చేతి ఈరోజు బిందు ముఖం చూడలేదా, బిందు ముఖం చూస్తే మంచిగా అవుతుంది అన్నాడు కదా, ఈరోజు మంచిగా అయిందా అని కౌంటర్ వేశారు. సో అక్కడ చేతు లేదనమాట. నెక్స్ట్ మిత్ర అంటుంది హర్యానాని హర్యానాకి నేను చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను, నిన్న కూడా వంట చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీ అందరు నాకు సర్వ్ చేస్తున్నందుకు, మాకు అందరినీ బాగా చూసుకుంటున్నందుకు
చాలా థ్యాంక్స్ అని హరియానాని కూడా కాంప్లిమెంట్ చేశాను. ఇక్కడ బాండింగ్ అంటే తన వెంట ఎప్పుడు తిరుగుతూ ఉంటే అది బాండింగ్ అయిపోదు, వాళ్ళలాగా నేను ప్రాసెసింగ్లో ఉంది, బట్ అలా చేస్తే ఫేక్ అవుతుంది కదా అని చెప్తాను అనమాట. తర్వాత అశు చైతుని డిస్కషన్ మీద అడుగుతుంది, నువ్వు అలా అలా అనుండకూడదు, సో నీకు ఇంకా వేరే ఏ రీజన్స్ లేవా, అది తప్ప ఇంకా ఎవరితో కూడా ఏ రీజన్స్ లేవా, డిస్కస్టింగ్ సిచ్యువేషన్స్ ఎక్కడ లేవా నీకు అని అడిగితే, నాకు ఉండేది నటరాజ్ మాస్టర్తో ఉంది, బట్ ఆయనతో ఉన్న డిస్కషన్ ఇప్పుడు నాకు ఆ ఒపీనియన్ మారిపోయింది, నువ్వే చెప్పావు కదా ఒపీనియన్స్ బిగ్ బాస్లో మారుతాయని చెప్పి అని అంటే చెప్పింది. సో మరి తను అలా చెప్పకపోయింటే బాను, నువ్వు అయినా కూడా యాక్టివిటీ అని చెప్పకపోయినా సపరేట్గా ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినప్పుడు నువ్వు డిస్కస్ చేస్తుంటే పోయి ఉంటుంది, ఇంకేదైనా రీజన్ చెప్పుకుంటే బాగుండు అని చెప్పి అశు చైతుకి సలహా అంటే చెప్తుందన్నమాట. తర్వాత మళ్ళీ అప్పుడు చైతు అంటాడు, సో నేను కావాలని తన్ని రాంగ్గా ప్రొటెక్ట్ చేయాలనుకోలేదు అని మొహమ్మద్ ఖాన్తో మాట్లాడుతుంటే మొహమ్మద్ ఖాన్ ఇగ్నోర్ చేస్తుంది. సో తను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయింది కాబట్టి వదిలని చెప్పి అశు కూడా చెప్తుంది అనమాట. సో తర్వాత అజయ్ థింకింగ్ దట్ వాట్ ఐ డిస్కస్డ్ అజయ్ అనుకుంటూ ఉంటాడు, అరే అఖిల్తో అంటుంటాడు, నేను అంతా డిస్కస్టింగ్ జోక్స్ ఏం వేసానబ్బా, నాకు ఇద్దరు డిస్కస్టింగ్ జోక్స్ ఇచ్చారు, అసలు తేజు ఇచ్చింది, తేజును డిస్కస్టింగ్ జోక్స్ వేస్తుంది, నేను అసలు నాకు ఎందుకు ఇచ్చింది నాకే అర్థం కాలేదు అజయ్ థింక్ వేస్తున్నాడు. తర్వాత శివ ఇంకా చైతు బిందు విశ్రాంతి వీళ్ళందరూ ఉన్నప్పుడు శివ అంటాడు అనమాట, అఖిల్ నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాడు 2 days నుంచి, నేను వెళ్ళి టైం స్పెండ్ చేద్దామన్నా స్పెండ్ చేయట్లేదు అంటే చైతు కూడా అంటాడు, అవును నాతో కూడా చాలా ఇగ్నోర్ చేస్తున్నాడు, నేను టైం స్పెండ్ చేద్దామన్నా కూడా నాతో టైం స్పెండ్ చేయలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తర్వాత ఈవినింగ్ వచ్చి కెప్టెన్సీ టాస్క్ పెట్టారు, అన్బాక్సింగ్ ద బాక్స్ అని చెప్పి. సో స్విమ్మింగ్ పూల్లో కీస్ పడేసి ఉంటాయి, వీళ్ళకి ఒక 6 members ఉన్నారు కదా, ఈ 6 membersకి బాక్సెస్ సపరేట్గా ఇచ్చుంటారు, వాటికి అన్నిటికీ 2 keys ఏ బాక్స్కైనా ఓపెన్ అవుతుంది. సో వాళ్ళ బాక్స్ ఓపెన్ చేసుకోవాలి, డైవ్ చేసుకొని కీస్ 2 keys ఒక బాక్స్కి ఉంటుంది, సో డైవ్ చేసుకుంటూ వెళ్ళి తీసుకోవాలి. సో గేమ్ స్టార్ట్ అవ్వని చాలా చాలా బాగా ఆడారు, బట్ హరియానాకి గ్లాసెస్ లేవని చెప్పి చాలా స్లోగా చేసింది. అండ్ మహేష్ విట్టా కూడా నాకు తెలిసి ఎందుకో చేయలేకపోయాడు. ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడారు, అఖిల్ అండ్ తేజు వీళ్ళిద్దరు బాగా స్ట్రాటజీతో ఆడారు, కీస్ బాగా పట్టుకొని కీస్ పెట్టుకొని. తేజు ఫస్ట్ ఓపెన్ చేసింది, ఒక లాక్ ఓపెన్ చేసింది, తర్వాత కొంచెంసేపటికి అఖిల్ కూడా ఓపెన్ చేశాడు ఒక లాక్, బట్ 2 locks ఓపెన్ చేయాలి. సో ఇంకో కీ కోసం వెతుకుతూ అట్ లాస్ట్కి తేజు ఓపెన్ చేసింది. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో తేజు విన్నర్ అయింది, సో తేజు క్యాప్టెన్ అయిందనమాట. సో తేజు కెప్టెన్ అయినందువల్ల తేజుకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు, ఏంటంటే యాక్సెస్ చేస్తారనమాట లగేజ్, కానీ లగేజ్ అండ్ బెడ్రూమ్ ఎవరికైతే తన కోసమైనా ఉపయోగించుకోవచ్చు, వేరే హౌస్మేట్స్ కైనా ఉపయోగించవచ్చు, యాక్సెస్ చేస్తారు. సో అశు అడిగింది, సో అశుకి తన లగేజ్ అండ్ బెడ్రూమ్ యాక్సెస్ ఇచ్చేసింది అనమాట. తర్వాత వీళ్ళందరూ హరియానా, అశు, అజయ్, శ్రవంతి ఇంకా మొమాయిత్, అఖిల్ మాట్లాడుకునేటప్పుడు హరియానా అశు గురించి అశు పొజిషన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, బిగ్ బాస్కి రాకముందు ఎలా ఉంది, పొట్టిగా నిక్కర్లు వేసుకొని షార్ట్స్ వేసుకొని ఓ రేంజ్లో సినిమా హీరోయిన్ లాగా కారు దిగుతూ ఉండే పొజిషన్ నుంచి ఇలా పడుకొని చుడిదార్ వేసుకొని నేను అంట్లు తోమాలా లేదా చెత్తలు తోయాలా అనే పొజిషన్కి వచ్చింది, ఎలా పెట్టావు బిగ్ బాస్ అని ఇమిటేట్ చేస్తూ చెప్పిందనమాట ఫన్నీ వేలో. తర్వాత క్యాప్టెన్ నుంచి డివైడ్ చేసింది, షెఫ్ పొజిషను, రేషన్ మేనేజరు, ఇవన్నీ డివైడ్ చేసుకుంటూ వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఇచ్చేసారనమాట. తర్వాత అఖిల్ పిల్లో మీద అమ్మ ఐ లవ్ యూ అని రాసి ఏడ్చాడండి, కంట్లో నీళ్ళు అలా కారిపోయినాయి తనకి. సో ఎమోషనల్ అనిపించింది, 1 week తను చాలా ఫీల్ అవుతున్నాడు. తర్వాత అఖిల్ మొహమ్మద్ ఖాన్ ఇమిటేట్ చేస్తూ స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి మొహమ్మద్ ఖాన్ ఎలా సిగరెట్ తాగుతుందో ఇమిటేట్ చేస్తూ మొహమ్మద్ ఖాన్ సిగరెట్స్ని దాచేసి శ్రవంతికి చూపించాడు తీసుకెళ్ళి. శ్రవంతి ఇద్దరు కలిసి ఆ సిగరెట్ని దాచేసి పరిగెత్తుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయారు. తర్వాత మొహమ్మద్ ఖాన్ వచ్చి పట్టేసుకునేది అనమాట. సో తర్వాత సరియు ఇంకా మహేష్, హమీదా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు
హమీద అంటుంది. సో మనం వీళ్ళకి సర్వ్ చేయాలి, మనం వారియర్స్ ఛాలెంజర్స్, వీళ్ళకి భయపడుతూ వాళ్ళకి భయపడుతూ క్యాప్టెన్ భయపడుతూ మరి చారిటీ అంట చారియర్స్ ఏదో చెప్తుంది, చారియర్స్ అండ్ చివరికి చారియర్స్ ఎవరు వారియర్స్ ఎవరు ఛాలెంజర్స్ ఎవరు అర్థం కాకుండా ఎవరికెవరు భయపడుతుందా ఏంటో ఈ సీజన్ ఇట్లుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే సరియు ఒక ప్లేట్ చూస్తుంది, ఆ ప్లేట్లో ఫుడ్ ఎండిపోయి ఉంటుంది, చాలాసేపటి నుంచి అలాగే ఉండిపోయి ఉంటుంది. సో అది మెన్షన్ చేసి చూడండి నాకే కనపడతాయి ఇవన్నీ, ఇలా చేస్తే ఎలా అంటే ఫస్ట్ అంటాడు నటరాజ్ మాస్టర్ ఇంకా మహేష్ అంటాడు చూద్దాం ఫస్ట్ మన క్యాప్టెన్ చెప్పి మన వాళ్ళలో కాకపోతే మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద చేద్దాము, ఇప్పుడే వద్దు ఎందుకు, దీనివల్ల మళ్ళీ నామినేషన్స్లో ఎందుకు గొడవపడ్డారు సిల్ రీజన్స్కి నామినేట్ చేస్తారు అనేసరికి సో తను అలానే పెట్టేసింది. కెమెరా అక్కడితో జూమ్ అయిపోయి ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందండి. సో మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ ఈ వీడియోలో అందరికీ కింద కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇప్పుడు తెలుగు సెలవు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.